ఎలక్షన్స్ అంటే మనకి సంబంధం లేదన్నట్టు మా చదువు మా జీవితము మాకు ఏదో ఇచ్చాడు వాటి ఓటు హక్కు కానీ మాకే ఉందిలే ఈ పెంట అంతా ఎందుకులే అనుకునేటటువంటి యువతరం ఓట్లేసి ఉండొచ్చు. దాని వలన కూడా పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ పెరిగి ఉండొచ్చు అక్కడ. యువతరం కూడా ఓట్లేయడం వల్ల పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ పెరిగి ఉండొచ్చు అక్కడ. అంటే మామూలుగా సినిమా యాక్టర్లు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి పెరుగుతూ ఉంటది, విజయ్ ప్రభావం అది ఎంతవరకు ఉంటుంది? అదే ఆ ఇంపాక్ట్ ఏంటనేది కూడా తెలుస్తుంది రేపు పొద్దున, అతను ఎంత ఓట్లు లాక్కున్నాడు ఏంటనేది కూడా. కానీ తమిళనాడులో ఒక రకంగా స్టాలిన్ ప్రభుత్వం మీద గతంతో పోలిస్తే వ్యతిరేకత పెరగడానికి కారణం ఒక విజయనే అనుకోవాలా, లేదు అంటే డిఎంకే కూడా బలంగా ఈసారి ఎఫర్ట్ పెట్టింది గతంతో పోలిస్తే అనుకోవాలా? డిఎంకే చరిత్రలో వరుసగా 2 సార్లు గెలిచిన ఇది ఇంతవరకు లేదు. ఏఐఏడిఎంకే 2 సార్లు గెలిచింది అట్లాగే, డిఎంకేకి లేదు అట్లాగే చరిత్ర. ఈ దఫా తిరగరాయాలనుకున్నాడు, కాకపోతే కొన్ని మైనస్లు ఏం కనబడ్డాయి అంటే, ఒకటి హిందువులని విపరీతంగా ద్వేషించే పదజాలం వాడాడు, హిందువులని దూషించాడు భారీగా, చివరికి హిందూ ఆలయాలను టార్గెట్ చేశాడు. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దానికి తోడు తమిళనాడు మీరు ఢిల్లీలో చూస్తే ఏ కీలకమైనటువంటి ప్రభుత్వ శాఖ వర్క్ లోనైనా సరే తమిళోడే ఉంటాడు. దక్షిణాది తమిళోళ్ళకి అక్కడ ఐఏఎస్లో కీ పొజిషన్స్ అంటే సెక్రటరీ ఇట్లా ఉంటాయి కదా పొజిషన్స్, అలాంటి వాటిలో